నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మేబీ కొరడు. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నానండి. ఇక్కడ గ్రీన్ వెహికల్ ఎక్స్పో జరుగుతుంది. ప్రస్తుతం మన ఇంపల్స్ గో అనే ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. ఇదే ఇంపల్స్ గో ఎలక్ట్రిక్ బైక్. మార్కెట్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ బైక్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు విధాలుగా పనిచేస్తుంది. కేవలం 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ బైక్ యొక్క పూర్తి సమాచారం ఏంటో ఈరోజు మన ఈవీ కొరడు ఛానల్లో తెలుసుకుందాం. సో ఇదే అనమాట ఇంపల్స్ గో అనమాట. ఇది ఒక సైకిల్ లాగా కనిపిస్తుంది, బట్ ఎలక్ట్రిక్ బైక్. థ్రాటల్తో వర్క్ చేస్తుంది, పెడల్ అసిస్ట్, మనకి చైన్ డ్రైవ్ ఉంటుంది. దాంతో పాటుగా మనకి మోటార్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ నేను మీకు చెప్తాను. నేను వీళ్ళు ఆఫర్ చేసి వచ్చి 20 ఇంచెస్ ఫ్యాట్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, అంటే సైకిల్కి ఇచ్చే సస్పెన్షన్, నార్మల్ సస్పెన్షన్ అనమాట. ఇది ఫ్రంట్ వచ్చి నార్మల్ ఎల్ఈడి లైట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా లైటింగ్ అంతా సెటప్ ఉండదు, చాలా ఈజీ టు హ్యాండిల్ అనమాట. సైకిల్ లాగా ఎలా అయితే ఉంటుందో. ఇక్కడ థ్రాటల్, బ్రేక్ సిస్టమ్, బ్రేకింగ్ది లెఫ్ట్ సైడ్, రేర్ సైడ్ బ్రేకింగ్ ఇటు సైడ్ అనమాట. ఇంకెక్కడ వచ్చి వీళ్ళు బ్యాటరీ ప్యాక్ అయితే ఫిట్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ఒకటి గ్రాఫిన్, ఒకటి జెల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఒకటి లిథియంతో. నా దగ్గర ఉంది ఇప్పుడు జెల్ బ్యాటరీ స్కూటర్ అనమాట. ఈ జెల్ బ్యాటరీ వేరియంట్కి వచ్చి 36 volts 15 amps 15Ah బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 50 kilometers రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 5 hours ఛార్జ్ అవుతుంది అంటున్నారు. ఓవరాల్గా 555 watt-hour బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. దీంతో పాటుగా ఇంచుమించుగా 3 to 4 amps ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూసారా, ఇక్కడ మనకి పెడలు, సో చైన్తో పాటు వస్తుంది. మీరు కాంటే తొక్కచ్చు, లేదంటే థ్రాటల్ ఇచ్చు, రెండు రకాలుగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే, సో దీని మోటార్ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చి 250 watt BLDC హబ్ మోటరు. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న స్పీడ్ వచ్చి 25, కాకపోతే 35 వరకు కూడా వీళ్ళు స్పీడ్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. రేర్ సైడ్ కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి వెనక సైడు స్పీడ్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్, అంటే గేర్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. కస్టమర్ చాయిస్ని బట్టి అది. రేర్ సైడ్ వచ్చి మనకి సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. సో కొంచెం కంఫర్ట్ కోసం అయితే రేర్ సైడ్ ఇలా కంఫర్ట్ కూడా ఇచ్చారు. సో ఇది మనకు ఓవరాల్ డిజైన్ ఇలా కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సైకిల్. కేవలం 30 kg బరువు ఉంటుందంట. జెల్ బ్యాటరీ వేరియంట్తో అయితే 30 kg. ఇప్పుడు ఈ వేరియంట్ 30 kg వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది లిథియం వేరియంట్. సో లిథియం వేరియంట్కి జెల్ బ్యాటరీకి కూడా మీకు డిఫరెన్స్ మరి కాసేపట్లో చెప్తాను నేను. సో దీంట్లో అయితే మనకి 22 kg వెయిట్ ఉంటుంది ఎలక్ట్రిక్ సైకిల్. ఈ యూటిలిటీకి ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఛార్జర్ పెట్టుకునే స్పేస్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఇంకా సీట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఇద్దరికి కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే కంఫర్టబుల్గా ఏం కాదు, చిన్న సైజే అనమాట. నిజానికి సింగిల్ రైడరే ప్రిఫర్, కాకపోతే ఇద్దరు కూడా కూర్చోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్, రేర్ సైడ్ అనమాట. మరీ హెవీ పర్సనాలిటీ అయితే కష్టమే. దీంతోపాటు వీళ్ళు చెప్తున్న లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 150 kg లోడ్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆ లోడ్ కెపాసిటీ కూడా 150 kg వచ్చి ఇద్దరితో నడిపితే మళ్ళీ వీళ్ళు చెప్పిన రేంజ్ అయితే రాదు. సో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో 50 kilometer రేంజ్ అయితే చెప్పాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చి హార్న్ అనమాట. ఇది వచ్చి ఎల్ఈడి లైట్ స్విచ్, చూసారు అక్కడ బ్లూ కలర్ లైట్ స్విచ్. ఇది గ్రాఫిన్ బ్యాటరీ, అదే జెల్ బ్యాటరీతో ప్యాక్తో పాటు వచ్చే బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ నార్మల్ సైకిల్ ఇండికేటర్ టైప్తో ఇచ్చారు. ఇది నార్మల్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. వెనక సైడ్ బ్రేక్ లైట్ కూడా ఇచ్చారు. మీరు కనుక బ్రేక్ ప్రెస్ చేస్తేనే బ్రేక్ కూడా వెలుగుతుంది. రేర్ సైడ్ కూడా మనకి ఇచ్చిన టైర్ వచ్చి 20 inches. కాకపోతే ఇక్కడ స్పాక్ వీల్స్ ఇచ్చారు. ఇవి ట్యూబ్ టైర్స్ కాదనమాట. సో ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కాదు, ఇది కేవలం ట్యూబ్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు మనకి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది గ్రాఫిన్ జెల్ బ్యాటరీ ప్యాక్స్ ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి. ఇప్పుడు మనం లిథియం బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇద్దరు కూర్చుంటే చూడండి. సో ఇద్దరు కూర్చుంటే మనకి ఆ సస్పెన్షన్ యాక్షన్ చూడండి ఒకసారి. సస్పెన్షన్, మోనోషాక్ సస్పెన్షన్ అది మీకు తెలుస్తుందా? సో ఇద్దరు కూర్చుంటే ఓకే. ఆయన కొంచెం లిటిల్ హీ స్లిమ్ అండ్ లిటిల్, సో దట్ ఈస్ ద రీజన్. సో ఇద్దరు కూర్చుంటే కనుక ఓకే, మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చోగలుగుతారు. లేదంటే మాత్రం మోస్ట్లీ సింగిల్కి అనమాట. సో ఇక్కడ మీకు యూటిలిటీ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ కీ పెట్టి ఓపెన్ చేసి, ఇక్కడ వాస్తవానికి ఇది ఓపెన్ అవ్వదు, కీ మర్చిపోయారు అన్నారు కాబట్టి ఓపెన్ చేయలేకపోతున్నాం. ఇక్కడ మన ఛార్జర్ పెట్టుకునే స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ దీనికి తేడా చూసుకున్నట్లయితే, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లో వీళ్ళు ఆఫర్ చేస్తుంది 36 volts 18 amps 18Ah బ్యాటరీ ప్యాక్. సో ఈ బ్యాటరీ ప్యాక్తో వీళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 55 kilometers రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. 3 గంటల్లోనే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే మీకు లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లో ఈ బైక్ వచ్చేసరికి ఇంకో మార్పు కూడా ఉంది. ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మారిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. ఇందాక చూసింది నార్మల్ సైకిల్ దాకా ఇచ్చారు. దీనిలోనే సైకిల్లో కొత్త టైప్ అనమాట. మోడ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మోడ్ నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. వోల్టేజ్ కాస్త ఓడోమీటర్ రీడింగ్ వెళ్ళింది. ఇది వచ్చి బ్యాటరీ పర్సెంటేజ్ వోల్టేజ్.
నెక్స్ట్ ఏమో ఇది ట్రిప్ మీటరు, నెక్స్ట్ ఓడోమీటర్ రీడింగ్. సో ఈ రీడింగ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. లిథియంకి జెల్ బ్యాటరీకి ఉన్న తేడా అదే అంటున్నారు, చెప్తున్నారు. మేజర్గా ఛార్జింగ్ టైంలో ఒక తేడా వస్తుంది, రేంజ్ ఒక 5 కిలోమీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ కూడా ఇప్పుడు మెయిన్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈయన కంపెనీ ఫౌండర్, ఆయన పేరు పింకేష్ అనమాట. సార్ మీ లొకేషన్ ఎక్కడ? మీరు రాంకీ, జార్ఖండ్. మన ధోని గారిదే, మన మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ ఇంటికాడే ఉంటారంట ఈయన. సో వాళ్ళ కంపెనీ ఇది. సో వీళ్ళ ప్రైస్ ఆఫర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు జెల్ బ్యాటరీ ప్యాక్తో ఈ ఎలక్ట్రిక్ బైక్ని 35,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అదే మీకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో అయితే 45,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. జెల్ బ్యాటరీ ప్యాక్తో అయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో 2 years వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకుంటే కనుక వీళ్ళ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అన్నమాట ఎలక్ట్రిక్ బైక్ని. ఇంట్రెస్టెడ్ ఉండి ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటే వీళ్ళ ఇంపల్స్ గో సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరు కొనుక్కోవాలి. ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళు డెలివరీస్ ఇస్తారు. నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ బైక్. సరిగ్గా ఇదే మన ఇంపల్స్ గో ఎలక్ట్రిక్ బైక్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లో పోయినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.